బీసీ రిజర్వేషన్ పై తెలంగాణలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్. కమాండ్ కంట్రోల్ రూపంలో సాయంత్రం రిజర్వేషన్లపై మంత్రులతో సమావేశం కానున్నారు. వివిధ శాఖల అధిపతులతో లీగల్ ఇబ్బందులున్న సమస్యలపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రధానంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ అంశం అడ్డంగా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశంపై ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే న్యాయ నిపుణులతో కూడా ఒక కీలక భేటీ కాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ తెలంగాణకు సంబంధించి శాసనసభ శాసన మండలి చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నవి, రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా అవి 3 నెలలు దాటిపోయాయి. కాబట్టి గత సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా అంటే ఏదైనా బిల్లులకు సంబంధించి పెండింగ్ అనేది 3 నెలల కంటే ఎక్కువ ఉండొద్దన్న ఆదేశాలు గత సుప్రీంకోర్టులో ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా దాటిపోయిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తాలి. గవర్నర్ ఎవరైతే రాష్ట్రపతికి సంబంధించిన నిర్ణయం పైన కూడా నిర్ణయం తీసుకొని కారణాలను కూడా రాష్ట్రాలకు తెలపాలని కూడా గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ ఎలాంటి వివరణ రాకపోవడం, మరోపక్క ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కూడా తెలంగాణలో ఇచ్చినటువంటి హైకోర్టు గడువు కూడా ఈ నెల ఎండింగ్తో కూడా ముగిసిపోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇటు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి టైం ఎక్స్టెన్షన్ కోరే అవకాశం ఉంది. మరోపక్క సుప్రీంకోర్టులో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి 3 నెలల లోపే నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఎలాంటి వాదన వినిపించాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా కేంద్రం అంటే ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని గత సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో ఇక్కడ బీసీ 42% రిజర్వేషన్లతో పాటు ఎస్సీ 15% పాటు మరో 10% రిజర్వేషన్ సంబంధించి కూడా అంటే దాదాపు 67% రిజర్వేషన్లు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన రాష్ట్రపతి కేంద్రం కూడా ఈ సంబంధించి ఈ యొక్క బీసీ బిల్లుకు సంబంధించి కూడా పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఒకవేళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్నా లేదంటే జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్నా లేదంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కీలక భేటీ జరగబోతుంది. మరోపక్క హైకోర్టు ఇచ్చినటువంటి గడువు స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఈ నెల 30తో హైకోర్టు గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా హైకోర్టులో కూడా మరో పిటిషన్ దాఖలు చేసి కొంచెం సమయం కూడా అవకాశం. ఎందుకంటే కేంద్రం దగ్గర మరోపక్క ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి పలు బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బీసీతో పాటు మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే చట్ట సవరణకు సంబంధించి కూడా గవర్నర్ దగ్గర అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక కేంద్రం దగ్గర కూడా ఉన్నటువంటి బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపరమైన చిక్కులు ఎలా అడ్డొస్తున్నాయి, ఒకవేళ బీసీ రిజర్వేషన్ తెలంగాణ స్థానిక ఎన్నికల్లో అమలు చేయాలంటే లీగల్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకపోయినా సుప్రీంకోర్టులో కేసు తేలకపోయినా ఒకవేళ హైకోర్టు గడువు పెంచకపోయినా ఇమీడియట్లీగా ఎన్నికలకు వెళ్ళాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అనే అంశంపైన కూడా ఈరోజు ఒక కీలక భేటీ జరగబోతుంది. దాంట్లో అన్ని శాఖల మంత్రులతో పాటు గతంలో ఏదైతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక లీగల్ ఎక్స్పర్ట్ సంబంధించి కూడా మరి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైనా హాజరవుతున్నారా, ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు మాత్రం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ICCCలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో పోరాటం చేయడమా, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమా, లేదా ఏదైనా జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు ముందుకు వెళ్ళడం అన్న అంశంపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికైతే ఈరోజు కీలక భేటీ జరగబోతోంది. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సంబంధించి కూడా MCHRD వెళ్ళబోతున్నారు. అన్ని శాఖల విభాగాలకు సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు, లీగల్గా ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి అనుమతులకు సంబంధించిన వ్యవహారంలో కూడా అన్ని శాఖల కీలక అధికారులతో కూడా MCHRDలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి భేటీ కాదు. మొత్తానికైతే ముఖ్యమంత్రి షెడ్యూల్ సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా చాలా కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇటు మంత్రులు, అటుపక్క లీగల్ ఎక్స్పర్ట్స్, మరోపక్క అధికారులతో కూడా ముఖ్యమంత్రి కీలక భేటీ నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై పలుమార్లు ఢిల్లీ కూడా వెళ్లడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ భేటీలో అయినా ఒక క్లారిటీ వస్తుందనుకోవచ్చా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఉప ఎన్నికలు కూడా దగ్గర రాబోతున్నాయి, ఎలా ఉండబోతుందంటారు?
మొత్తం మీద ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పెద్ద ఎత్తున కూడా అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా ఏదైతే కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం పెండింగ్లో ఉంది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలి, ఖచ్చితంగా కూడా 42% రిజర్వేషన్ సాధించాలి అన్న అంశాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కోరడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దీనిపైన ఒక స్తబ్దత కొనసాగుతున్న పరిస్థితి బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి అంశంపైన. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 3 నెలలు దాటి ఈ యొక్క బిల్లులు పెండింగ్లో పెట్టుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి శాసనసభ శాసన మండలి బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి సవరణ బిల్లులు ఇప్పటికే పంపి కూడా 3 నెలలు దాటిన నేపథ్యంలో కూడా పూర్తిగా సుప్రీంకోర్టులో వీటిపైన న్యాయ పోరాటం చేయాలి, గత సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదన్న విషయాన్ని చెప్పడంతో పాటు తదుపరి చర్యలకు సంబంధించి ఏ విధంగా 50% రిజర్వేషన్లు పెంపొందే విధంగా కూడా పెంచుకునే విధంగా కూడా ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపు 30వ తారీఖు సంబంధించి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి గడువు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు అంటే పలువురు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా కూడా ఈ నెల ఎండింగ్ లోపు కూడా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని గత 3 నెలల కిందనే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు ఎన్నికలకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఆర్డినెన్స్ బిల్లులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికలకు పోలేకపోతున్నామని నిన్న ముఖ్యమంత్రి కూడా చాలా ఢిల్లీలో స్పష్టం చేయడం జరిగింది. అవసరమైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి గడువు కోరుతామని చెప్పారు. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి కూడా అక్కడ గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తమిళనాడు కేసులో ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాలని సిద్ధమవుతాం. దీనికి సంబంధించి ఏ న్యాయవాదుల్ని మనం అంటే మాట్లాడాలి, మరోపక్క సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఎవరు సబ్జెక్టు పైన ఎవరికి ఎక్కువ అవగాహన ఉంటుందన్న అంశంతో పాటు వీటన్నిటిపైన మంత్రులతో సమాలోచనలు జరిపి సుప్రీంకోర్టులో పోరాటంతో పాటు హైకోర్టులో కూడా సమయం మరికొంత పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఇటు హైకోర్టులో కూడా ఈరోజు పిటిషన్ దాఖలు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉన్నాం, కానీ 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇటు సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక పక్కన వాదనలు వినిపిస్తూనే మరోపక్క పోరాటం కొనసాగించాలనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు తేలేంత వరకు రిజర్వేషన్ తేలిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కేవలం ఈరోజు జరిగే సమావేశంలో న్యాయ పోరాటానికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైన కూడా మంత్రులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.